శ్రావణ మాసంలో మనం పేరంటాలు చేసుకుంటూ శనగలు పంచుతాం గదా! ఈ శనగలు ఇవ్వటం ఎందుకు అనే దాని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ఎందుకు మనం శనగలే పంచుతాము అది. శనగలకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. శనగ అంకుర స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి హేతు. అందుకు శనగలు నానపోసి ఇస్తారు. తడిసిన శనగలు ఇచ్చారనుకోండి, లోపల అంకురం ప్రారంభం అయిపోతుంది. అలా అంకురం వచ్చే శనగలు సువాసిని స్త్రీ పుచ్చుకుంది అంటే సాక్షాత్తు లక్ష్మి పుచ్చుకున్నట్లే. అపారమైన ఐశ్వర్యానికి ఆది హేతు. శ్రావణ మాసం అంతా కూడా ఈ అపారమైనటువంటి ఐశ్వర్యానికి ఈ శనగలు హేతు అన్నమాట. శ్రావణ మాసం అంతా లక్ష్మీతత్వం విశేషంగా ప్రకాశిస్తూ ఉంటుంది కదా! చిన్న చిన్న పనుల చేత లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా పొందగలిగేటటువంటి కాలం కాబట్టి శనగలు తాంబూలంతో కలిపి సువాసినీలందరికీ ఇస్తారు. సర్వేజన సుఖినో భవంతు.